2012-13 సంవత్సరాలకు ఉత్తమ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కమిటీ సమావేశమై నివేదిక సమర్పించింది. 2012 సంవత్సరంలో ఈగ, మిణుగురులు, మిథునం సినిమాలు అవార్డుల పంట పండించుకోగా 2013లో మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు అవార్డుల వేటలో జోరు కొనసాగించాయి. ఈసారి నంది అవార్డులను గోల్డెన్ జూబ్లీ అవార్డులుగా పరిగణించి అన్ని సంవత్సరాలకు కలిపి భారీ వేడుక నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవార్డులు కళాకారుల ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహకరమని నంది అవార్డుల కమిటీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడితే బాగుంటుందన్న ఆయన ఇందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. 2012 సంవత్సరానికి 43 ఎంట్రీలు రాగా జాతీయ సమగ్రతా విభాగానికి 2, బాలల చిత్రాలకు 4, డాక్యుమెంటరీ చిత్రాలకు 4, విద్యా, వైజ్ఞానిక చిత్రాలకు 7 ఎంట్రీలు వచ్చాయి. అన్ని నంది అవార్డులను ఒకే వేదిక మీద నుంచి ఇచ్చే యోచన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2012 సంవత్సరానికి గాను చాలా నంది అవార్డులు ఈగ ఎగరేసుకుపోయింది. ఉత్తమ చిత్రంగా ఈగను ఎంపిక చేసిన కమిటీ 2వ ఉత్తమ చిత్ర పురస్కారం మిణుగురుల చిత్రానికి దక్కింది. మిథునం 3వ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో మంచి నటన కనబరిచినందుకు నాని ఉత్తమ కథానాయకుడు అవార్డు దక్కించుకోగా, అదే సినిమాలో నానితో జోడీ కట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ఉత్తమ కథానాయికగా ఎంపికైంది. ఈగ సినిమాలో ప్రతినాయకునిగా మెప్పించిన సుదీప్ కు ఉత్తమ విలన్ గా అవార్డు దక్కింది. ఈ సినిమాకే దర్శకత్వం వహించిన రాజమౌళికి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకులుగా ఇద్దరికి నంది వరించింది. ఈగ సినిమాకు గాను కీరవాణికి, ఎటో వెళ్లిపోయింది సినిమాకు గాను ఇళయరాజాకు ఉత్తమ సంగీతానికి పురస్కారాలు లభించాయి. షిరిడి సాయి సినిమాకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా శంకర్ మహదేవన్, ఉత్తమ నేపథ్య గాయని గీతామాధురికి అవార్డులు దక్కాయి. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఇష్క్, ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా జులాయి అవార్డులు గెలుచుకున్నాయి. ఏజ్లో ఎస్పెషలీ నాని ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఐ థింక్ హీ పోర్ట్రేటెడ్ వెరీ వెల్. అప్కమింగ్ యాక్టర్, సో ఆ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఇది ఉంచండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, యూ హ్యావ్ ఎ క్యారెక్టర్, దిస్ ఈస్ యువర్ క్యారెక్టర్ అన్నప్పుడు చాలా ఈజీ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమంత యాజ్ ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్, మచ్ యంగర్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం అన్నది చాలా కష్టం. 2013 సంవత్సరానికి మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు నంది అవార్డుల పంట పండింది. 2013 సంవత్సరానికి గాను మొదటి ఉత్తమ చిత్రంగా మిర్చి ఎంపికవగా, 2వ ఉత్తమ చిత్రంగా నా బంగారు తల్లి, ఉత్తమ 3వ చిత్రంగా ఉయ్యాల జంపాలను జ్యూరీ నిర్ణయించింది. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అత్తారింటికి దారేది నిలిచింది. మిర్చిలో అద్భుతంగా నటించినందుకు ప్రభాస్ కు ఉత్తమ కథానాయకుడిగా పురస్కారం దక్కింది. ఉత్తమ దర్శకుడిగా దయా కొడవగంటి, ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా అత్తారింటికి దారేది సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ను వరించింది. ఇవన్నీ కూడా మా మెంబర్స్ అందరం కూర్చొని యునానిమస్గా యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని, సోషల్ అవేర్నెస్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ఇచ్చిన ఆపర్చునిటీని ఈ గోల్డెన్ జూబ్లీ నంది అవార్డులో అందరూ మెచ్చుకోవాలనే ఉద్దేశంతో అందరం కష్టపడి 2 రోజులు కూర్చొని యునానిమస్గా సెలెక్ట్ చేశాం. త్వరలోనే 2014-15 సినిమాలను వీక్షించి అవార్డులు ప్రకటిస్తారు. మరికొద్ది రోజుల్లోనే రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు ప్రకటిస్తారు. ఇకపై ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తారు.